విజయబాబు గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు పబ్లిక్, సరే అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత దాన్ని సస్టైన్ చేసుకొని భవిష్యత్తు దీనికి ఒక రాజకీయానికి వాళ్ళు దాన్ని పునాది చేసుకోవాలి. ముఖ్యంగా ప్రత్యేకించి లోకేష్, ఎందుకంటే ఇప్పుడు గెలిచినటువంటి క్రెడిట్ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, వాళ్ళకి వెళుతుంది తప్ప ఈయన ప్రస్తావన ఎక్కడా లేదు. సో అలాంటిది ఇప్పుడు తనకు మొదటిసారి గెలిచాడు, ఒక అవకాశం వస్తే అదేదో అధికారం 5 ఏళ్ల అధికారం ఏదో శాశ్వత అధికారంలాగా చెలరేగిపోయి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇంగ్లీష్ మీడియాతో కూడా, హోర్డింగ్స్ పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పిన పుస్తకం పెట్టుకొని ఫోటోలు దించుకోవడం అంటే ఇదంతా దేనికి సంకేతం? ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైందంటే హస్తిన్లో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతాను, అంతకు ముందు కూడా మీడియా సమావేశాలు ఇంకేముంది, జగన్ ఆల్రెడీ అయిపోయింది, తొక్కేసాం అని చెప్పి. రాజకీయాల్లో ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ని ఏదో ఒక ఓటమి పాలైనంత మాత్రాన వాళ్ళని తొక్కేసాం అది ఇది అని అనుకుంటే చాలా భ్రమ. కారణం ఏంటంటే 1 కోటికి పైగా ఓటర్ల మద్దతు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అది కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నటువంటి ఒక నాయకుడిని ఒకసారి మ్యాండేట్ ఏదో తిరగబడిందన్నంత మాత్రంలో తొక్కేసామంటే తొక్కేయాలన్నా ఎక్కించాలన్నా ప్రజలు డిసైడ్ చేస్తారు తప్ప మనం కాదు. ఆ పరిస్థితుల్లో చెలరేగిపోయి మరి ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తే నిన్న ఒక మంచి లాజిక్ ఆయన మాట్లాడింది ఏంటంటే, నిన్నే తెలుగుదేశం వాళ్ళు కూడా ఏం చేశారంటే రాష్ట్రంలో జరిగిన కేవలం 3-4 ఇన్సిడెంట్సే, మిగతావన్నీ కూడా వ్యక్తిగత కక్షలతో జరిగాయని చెప్పని అన్నప్పుడు దానికి బిఫిటింగ్ రిప్లై జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటంటే, హోర్డింగ్స్ పెట్టి మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని అదని ఇదని చేసినప్పుడు ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం మద్దతుదారులు కూడా వాళ్ళ రెడ్ బుక్లు వాళ్ళు తయారు చేసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్, పార్టీ ఈజ్ ఎంకరేజింగ్, పోలీస్ ఆర్ కీపింగ్ సైలెన్స్. కాబట్టి మనం ఎలా చెలరేగిపోయినా పర్వాలేదు. అల్టిమేట్గా ఇప్పుడు దానికి సరే అవి రాజకీయ కక్షలు కాదు, వ్యక్తిగత కక్షలే అనుకుందాం. 40 రోజులు 45 రోజుల్లో ఇన్ని రకాలైనటువంటి అరాచకం, లా అండ్ ఆర్డర్ ఇంతగా మరి డిస్టర్బ్ అయిందంటే దానికి ప్రభుత్వం అందే కదండి నైతిక బాధ్యత. మరి ప్రభుత్వం బాధ్యత వహించాలిగా. అదేదో లోకల్ తగాదాలంటే ఏదో పిల్లలు కొట్టుకున్నట్టు కాదు కదా. హత్యలు, అరాచకాలు, దౌర్జన్యాలు, మహిళల మీద దౌష్ట్యాలు. అయితే మీరు లాయర్ కూడా కదా, నాకు డౌటు, ఈ రెడ్ బుక్ మీద గతంలో ఆఫీసర్లు కోర్టులో ఏదో వేశారు. అవునండి. అది ఈలోపు గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారితే కోర్టులో కూడా ఎన్ని పక్క వెళ్ళిపోతాయా? రెండు ఇప్పుడు ఎవరైనా సరే ఈ రెడ్ బుక్ పెట్టడం అనేది క్రైమ్ కింద ఎవరు చూపించే అవకాశం లేదా? ఎవరి మీద కేసులు పెట్టకూడదు? రెడ్ బుక్ తయారు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంటుంది అంటే నాకు అవగాహన కోసం అంటే ప్రొవొకేషన్ ఆఫ్ ది వైలెన్స్, అదే చెప్తున్నా, ప్రొవొకేషన్ ఆఫ్ వైలెన్స్ అనేటువంటిది అది ప్రభుత్వం చేసినా, ప్రజలు చేసినా, లేదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసినా, వారు ఏ ముసుగులో ఉండి చేసినా కూడా అది డెఫినెట్గా అది క్రైమ్ కిందకే వస్తుంది. అందుకని ఇవాళ జాతీయ స్థాయిలో ఈయన హైలైట్ చేసింది ఏంటంటే అన్కాన్స్టిట్యూషనల్గా, అంటే కాన్స్టిట్యూషన్ ఇక్కడ తొక్కేసి బుల్డోజర్ కాన్స్టిట్యూషన్ అని నిన్న ఆయన అఖిలేష్ యాదవ్ చెప్పాడు కదా. బుల్డోజర్ పరిపాలన అంటే దాని అర్థం ఏంటి? రాజ్యాంగాన్ని తొక్కి పడేసేసి ఇష్టారాజ్యం కింద చేస్తున్నారు, మాకు ఇదేం కొత్త కాదు, మాకు కూడా యూపీలో తెలిసిన సంగతి అని చెప్పి చాలా చక్కగా చెప్పాడు ఆయన. అంటే మొత్తం ఏదో 5 ఏళ్ళు జనాలు పరిపాలన అధికారం ఇచ్చారు కదా అని అంటే మనం ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటే అది చాలా రాజకీయ అనవగాహన. లేదు అని అంటే రాజకీయ తలకెక్కిన. నా ప్రశ్న ఏమంటే ఎవరు హైకోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు? ఈ అంటే దేనికైనా కూడా ఇట్ కౌంట్స్ అండి. ఇప్పుడు మనకి పురాణాలు చెప్తా ఉంటాయి. అదే తెలుగుదేశం అసలు రాత్రికి జీవో రావటం, తెల్లారిసరికి రావటం, మరుసటి రోజుకి ఆ పరిస్థితి మనం ఎందుకు లేదు? వైసీపీ పవర్లో ఉన్నప్పుడు కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం ఏంటంటే లా వ్యవహారాల్లో దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, లేకపోతే ఎలా చేయాలి, ఇన్స్టెంట్గా ఎలా స్పందించాలనే దాంట్లో బాగా పండిపోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో వీళ్ళ ఫెయిల్యూర్స్ అనేది మనం అది రూలింగ్లో ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. సరైన సమయంలో దాని మీద స్పందన లేకపోవడం చేయటం. బట్ ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే దీన్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేయటం అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని చెప్పని వీళ్ళు చాలా ఆనందిస్తున్నటువంటి తరుణంలో ఒక ఫీనిక్స్ లాగా, అంటే మొత్తం బూడిదలో నుంచి పైకి లేచిన పక్షిలాగా ఇప్పుడు ఆయన్ని చూసి ఇంకేముంది, ఏదో వ్యవహారాల్లో ఇప్పుడు ఒక రిలీఫ్ ఉంది,
ఆయన వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికో లేకపోతే వ్యూహానికో దేనికైనా కానీ ఆయనకు అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇల్లు ఉంది కాబట్టి బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు వెళితే ఎంత హైకిల్ చేయడం అంటే వారం రోజుల్లోనే మళ్ళీ దుకాణం ఎత్తేసాడు, మళ్ళీ పారిపోయాడని అది ఇది అని అనుకున్నటువంటి వాళ్ళకి జాతీయ స్థాయిలోనే ఇవాళ ఒక పెద్ద న్యూస్ మేకర్ కింద తయారయ్యి మీరు అన్నట్టుగా రాజకీయాలు ఏది అసాధ్యం కాదండి, ఏదైనా సాధ్యమే. కాబట్టి ఇవాళ మీకు అఖిలేష్ యాదవ్ అంటే కాంగ్రెస్ రాలేదు కాబట్టి మద్దతు లేదని కాదు. అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమిలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, అత్యధిక స్థానాలు ఉన్నటువంటి వ్యక్తి, యంగ్ తర్వాత కాంటెంపరరీ టు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. నిన్న వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అట్లాగే మమతా బెనర్జీ గారికి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. వీళ్ళందరూ ఈయన ఏంటంటే మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చెప్పని అటు బీజేపీతోనూ వాళ్ళు ఆఫర్స్ ఇచ్చినా కూడా ఈయన అంటకాగలేదు. అదేవిధంగా ఇటు విపక్షాలు ఇండియా కూటమి లాంటి వీటితో కూడా ఫ్రెండ్లీనెస్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఈయనకి. ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్ మెంబర్గా చేసిన వ్యక్తి. ఆ పార్లమెంట్ మెంబర్గా చేసిన సమయంలో చాలామందితో కూడా ఈయనకి వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దాన్ని ఇదేవాళ్ళ ఇప్పుడు ఇవాళ జరుగుతున్న వ్యవహారం ఏంటంటే ఈ పోలరైజేషన్ అనేది పొలిటికల్ పోలరైజేషన్ అనాలి దీన్ని మనం. ఈ పొలిటికల్ పోలరైజేషన్ ఇట్ మే లీడ్స్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ఇదండి, ఇది జాతీయ స్థాయిలో. అంతేకాదు మీకు నాకు తెలిసినంత వరకు ఒక దశలో తెలంగాణ నుంచి కూడా ఇక్కడ కూడా మీరు వైసీపీ పెట్టాలి అది ఇది అన్నప్పుడు ఏంటంటే నా ఉద్దేశం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కన్ఫైన్ టు ది ఏపీ పాలిటిక్స్ అని. వాళ్ళు ఓడిపోవడానికి కూడా చాలామంది ఇది డివియేషన్ కాదు, సింగిల్ వర్డ్లో చెప్తా, రకరకాల విశ్లేషణలు చాలామంది చేస్తున్నారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి నేను నా అబ్జర్వేషన్లో ఇప్పుడు 2 ఏళ్ళు కోవిడ్ పోయింది. ఈయన చేసింది ఏంటంటే ఒక స్పీడ్గా మనం దీన్ని అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టాలి, చేసేయాలి అని ఈ వాజ్ టోటల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. డెవలప్మెంట్ లేదంటున్నారు, అది అంటున్నారు, ఇది అన్నారు, ఇవి తొందరగా చేయాలి, అవి తొందరగా చేయాలి అన్నప్పుడు సర్టన్లీ హీ ఇగ్నోర్డ్ ది పొలిటికల్ ఫ్యాక్టర్. పొలిటికల్ ఫ్యాక్టర్ ఎందుకు ఈయన ఇగ్నోర్ చేసి ఉంటాడంటే నేను అనుకోవటం వాళ్ళు నా మనుషులు, నా సొంత తమ్ముళ్ళు, నా వాళ్ళు, ముందు దీన్ని చూద్దాం తర్వాత చేద్దాం ఉన్నారు. కానీ ఆ తమ్ముళ్ళు అలుగుతారని, తమ్ముళ్ళల్లో కూడా ధర్మాగ్రహం వస్తుందని ఆయన ఆలస్యంగా రిలీజ్ అయ్యారు. నా ప్రశ్న సరే, ఇప్పుడు ఢిల్లీ ఒకటి చెప్పండి. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, ఉద్ధవ్ సేన ఇవి అందరూ కలవటం ద్వారా ఏవైనా రాజకీయంగా ఒక బలమైన కూటమికి దానికి వచ్చే అవకాశం ఉంటుందా, లేక ఇది కేవలం దీని వరకే పరిమితం? ఇది 3 ముక్కల్లో 3 పార్శ్వాల్లో దీన్ని మనం చూద్దాం. ఏంటంటే ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలుగుదేశం పార్టీ గమనించాల్సింది ఏంటంటే ఢిల్లీ స్థాయిలో నిన్న జరిగినటువంటి దీన్ని వాళ్ళు ఆషామాషిగా అంటే అధికారం దీంట్లో ఉన్నారు కాబట్టి తోసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఈ తరహా రాజకీయవేత్త అనే దాన్ని హైలైట్ చేయడంలో డెఫినెట్గా ఈయన సక్సీడ్ అయ్యారు భారీ స్థాయిలో. ఇంత క్రూయల్గా, ఇంత బ్రోటల్గా ఉంటాడా ఈ వ్యక్తి అనే దాన్ని చాలా సక్సెస్ఫుల్గా హైలైట్ చేశారు. సో దాన్ని వీళ్ళు ఇకనైనా దాన్ని సరిదిద్దుకోవాలి. కాదన్నట్టయితే ఇట్ ఈస్ దేర్ చాయిస్. నెంబర్ 2, ఇక్కడ రాజకీయ శక్తుల పునరేకీకరణ. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఏంటంటే వాళ్ళు చాలా అండర్ ఎస్టిమేట్ చేసి అటు బీజేపీతోనూ కలవలేని పరిస్థితి మనం ఉన్నాం. మన మీద బీజేపీ ఆధారపడి ఉంది, ఎన్డీఏ ఎగ్జిస్టెన్సు. అదేవిధంగా కాంగ్రెస్తో ఈయనకు ఉన్నటువంటి దీని మీద కాంగ్రెస్తో కలవలేడు కాబట్టి మనం ఫుట్బాల్ ఆడుకోవచ్చు ఇష్టం వచ్చినట్టుగా అనుకొని ఆ భ్రమంలో ఉండి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒక్క కార్యక్రమం ఢిల్లీలో పెట్టి జస్ట్ ఒక చిన్న పిలుపుతోనే వాళ్ళు స్వయంగా వచ్చి స్పందించారు అని అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వం పట్ల కానీ ఆయన అవసరం ఈ దేశ రాజకీయాలకు ఎంత ఉందనేది నిన్న చెప్పకనే చెప్పినట్టు అయింది. ఆ క్రమంలో రాజకీయ శక్తుల పునరేకీకరణలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనడానికి మనకి లైవ్ ఎగ్జాంపుల్. మరి అంత దారుణంగా ఈయన వ్యవహరిస్తాడు అనుకోను, కానీ చంద్రబాబు నాయుడు గారే మనకు లైవ్ ఎగ్జాంపుల్. అంతే కదా, ఏ దీని ఉంటే అదిగా ఇదవుతారు. కానీ ఇక్కడ నేను ఇంకోటి చెప్తున్నాను, సే ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అని నేనుగా చెప్పను, కానీ ఒక పార్శ్వంలో మీకు కనిమొళి, రాజా వీళ్ళంతా కూడా దేవర్ ఆల్సో సఫరర్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, జైల్లో ఉన్నారు. కానీ ఇక రాజకీయ అవసరాలు అనేటువంటివి వచ్చినప్పుడు ఏంటంటే మరి వాళ్ళ డిఎంకే కూడా కాంగ్రెస్తో కలుస్తున్న పరిస్థితి. అంటే అవతల శత్రువు మనకంటే పెద్దవాడైనప్పుడు
మిగతా ప్రత్యర్థులతో అడ్జస్ట్ అవ్వడం అనేటువంటిది లేదు. కాలక్రమంలో రాజనీతి కాలక్రమంలో పరస్పర అవసరాలు అనేటువంటివి కానీ ఇది రాజనీతి అవుతుంది. ఇప్పుడు అందుకని ఈ తెలుగుదేశం పార్టీ కూడా నాను ఈ లోకేష్ చేసేటువంటి అరాచకాలని వాళ్ళు బీజేపీ వాళ్ళు అవసరార్థం వాళ్ళు ఓన్ చేసుకుంటారా, వాళ్ళు మీద వేసుకుంటారా, జాతీయ స్థాయిలో అల్లరిపాలవుతారా? కాదు అన్నట్లయితే సున్నితంగా వార్న్ చేసి కాదుగా ఇప్పుడు ఇంతకాలం జగన్ గారు అందించిన మద్దతుని వాడుకుని కూడా వాళ్ళు తమ స్వార్థ రాజకీయం కోసం అసలు ఏం నోరు విప్పట్లేదంటే బీజేపీకి అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నప్పుడు ఈ మ్యాకియవెల్లీ పాలిటిక్స్లో కృతజ్ఞతలు లేకపోతే విశ్వాసాలు ఇలాంటి పదాలకు అర్థాలు ఉండవండి. అప్పటికప్పుడు అవసరార్థం వాడుకోవటమే చేయటం. కాబట్టి బ్రోటస్లో ఎక్కువ మంది ఉంటారు తప్ప విశ్వాసపాత్రలు ఎవరు ఉండరు. అంతే అవుతుంది అది. కాబట్టి అది ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి సంఘటన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అనేటువంటిది ఈ దేశానికి, రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా అవసరం. ఎవరు మీరు ఎన్ని హేళనలు చేసినా డెఫినెట్గా హీ విల్ బి బ్యాక్.